రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపాట్ల అంజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు, గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొని ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనం తగ్గట్టు పని కల్పించేలా చూడాలని ఎంపీడీఓ భాస్కర్ శర్మను కోరారు. అలాగే ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు విద్యార్థులకు అందించడం లేదని ఎంపీటీసీ శ్రీనివాస్ సభలో లేవనెత్తగా ఎంఈఓ బన్నాజీపై అధికారులు దృష్టికి తీసుకువెళతామని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలపై అధిక ఫీజు నియంత్రణపై చర్యలు తీసుకొని ప్రైవేట్ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఫీజు కడితే హాల్ టికెట్ ఇస్తామని, ఇబ్బందులు పెట్టకుండా అందరికీ హాల్ టికెట్ ఇచ్చేలా చూడాలని ఎంఈఓకు ఎంపీపీ సూచించారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపాట్ల అంజిరెడ్డి, ఎంపీడీఓ భాస్కర్ శర్మ, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది, అది కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాము. ఇందాక ఏదైతే ముస్తాబాద్ చర్చ వచ్చిందో, ఏదైతే ఆ ఇందిరమ్మ కాలనీ అనేది, దాన్ని మేము ఎక్కినప్పటి నుంచి కూడా ఆ ఒడ్డెల కాలనీ ఒకటి, ఇందిరమ్మ కాలనీ ఒకటి చెప్తూనే ఉన్నాము. అది ఇనుకుంటూ పోతేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తి మా సోదరులు ఎంపీటీసీలు, అలాగనే ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. మనం ఎజెండా ప్రకారం చాలా అంశాలు చర్చించుకున్నాం. ఎజెండా లేని కూడా ఈరోజు సర్వసభ సమావేశం ముగించడం జరుగుతుంది. మనకి జూన్లో ఉంటుంది. జూన్లో మనం గౌరవ ఎంపీటీసీలను అందరినీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. జూన్లో అధికారులను కూడా జూలై 5 వరకు మన పీరియడ్ ఉంది కాబట్టి ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఈ లోపల మనం ఏమైనా చేద్దామనుకున్న పనులు తప్పకుండా మరొకసారి మేము సూచన ఎట్టి పరిశీలన చేద్దాం. మళ్ళా మీటింగ్